వెల్కమ్ టు లంచ్ అవర్. దిస్ ఇస్ సతీష్. పెట్టుబడులే టార్గెట్ గా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ పర్యటనలు సాగుతున్నాయి. ఇప్పటికే లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా సీఎం చంద్రబాబు యూఏఈ అలాగే అటు అబుదాబి, దుబాయ్ పర్యటనకు సిద్ధమయ్యారు. ఇటు దుబాయ్, అబుదాబి, యూఏఈలో మొత్తం ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. వీరిద్దరి పర్యటనతో ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి? విదేశీ పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ స్వర్గధామం కాబోతుందా? పెట్టుబడుల వేట ఇవాళ చర్చిద్దాం లంచ్ అవర్ డిబేట్లో. మనతో పాటు ఉన్నారు విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు 10 టీవీ స్టూడియోలో. అలాగే మరికాసేపట్లో జాయిన్ కాబోతున్నారు ఈ రంగంపై పూర్తి అవగాహన ఉన్న నల్లమోతు చక్రవర్తి గారు. అప్పసాని రాజేష్ గారు, మొన్న గూగుల్ డేటా సెంటర్ కోసం మనం మాట్లాడుకున్నాం. దాని ఇంపాక్ట్, దాన్ని తీసుకురావడం చేసిన ప్రయత్నం అంతా మనం చూసాం. చాలామంది దాన్ని బాగా రిసీవ్ చేసుకున్నారు ఏం జరిగిందన్న దానిపైన. ఇప్పుడు విశాఖలో జరగబోతున్న పెట్టుబడుల సదస్సు అనేది కూటమి ప్రభుత్వానికి ఒక రకంగా ఒక బెంచ్ మార్క్. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, నెరవేరుస్తున్న హామీలు, ఉద్యోగాల భర్తీ ఇదంతా ఒక ఎత్తు. అంటే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్కి? ఎందుకంటే విభజిత ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సమస్య అనేది ఇంకా వెంటాడుతూనే ఉంది. అంటే 2014తో పోల్చుకుంటే కొంత తగ్గొచ్చు, కానీ కంపారిటివ్లీ ఆర్థికంగా మనకు లోటు కంటిన్యూ అవుతూనే ఉంది. కేంద్రం నిధులు ఇవ్వాలనుకున్న కొన్ని వాటికి ఇవ్వగలదు, కానీ అన్ని రంగాలకి సంక్షేమ పథకాలకి ఇవ్వలేదు. సంక్షేమ పథకాలకి హామీ ఇచ్చింది కూటమి ప్రభుత్వం, బాధ్యత కూటమి ప్రభుత్వం ఉంది. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడిదారులు వస్తేనే దాని ద్వారా జనరేట్ అయ్యే ఇన్కమ్ అనేది ఆటోమేటిక్గా రాష్ట్ర ఆర్థిక పరిపుష్టికి ఒక కారణమవుతుంది అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. మీరేం చెప్తారు సార్? ఇప్పుడు ఆల్రెడీ ప్రైమ్ మినిస్టర్ కూడా ఇన్వైట్ చేశారు. ఒక బెంచ్ మార్క్ అయ్యే సూచనలు ఏమైనా ఉన్నాయా? ఆస్ట్రేలియా టూర్కి ఆల్రెడీ మంత్రి లోకేష్ ఆయన అక్కడే ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ బయలుదేరారు. ఇప్పటికే కొందరు మంత్రులు మనం చూసాం. మంత్రి నారాయణ, బీసీ జనార్దన్ రెడ్డి 2 దేశాలు పర్యటించారు. గొట్టిపాటి రవికుమార్ మరికొన్ని దేశాలు పర్యటించారు. మీకేమనిపిస్తుంది? మొత్తం ఈ ఇంపాక్ట్ బలంగా కనిపిస్తుందా, లేదంటే కొంత వేచి చూడాలా? ముందుగా 10 టీవీ వీక్షకులకి, అలాగే మా ఆప్తమిత్రులు నల్లమోతు చక్రవర్తి గారికి కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఒక క్రూషియల్ జంక్షన్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఆంధ్రప్రదేశ్ యువత ముఖ్యంగా 2019 నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఎన్నికలకు ముందు యువతనే లక్ష్యంగా చేసుకొని యువబేరి అని చెప్పని యూనివర్సిటీలు, కాలేజీల్లో సదస్సులు ఏర్పాటు చేసి ప్రత్యేక హోదా ఆవశ్యకత గురించి వివరించి చెప్తా, ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం కాదు, నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇస్తే నేను ప్రత్యేక హోదా సాధిస్తా, కేంద్రంలో అధికారంలో ఎవరున్నా వాళ్ళ మెడలను సాధించగలుగుతా, దాని పర్యవసానం సిఏఏ కన్వెన్షన్స్, దావోస్ పర్యటనతో కూడా అవసరం లేకుండానే 13 జిల్లాలని 13 హైదరాబాద్గా అభివృద్ధి చేయగలుగుతాం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆకర్షించగలుగుతాం, వలసలు లేని ఉపాధి కల్పిస్తా, 2,30,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాను, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తానని రకరకాల వాగ్దానాలు యువతను లక్ష్యంగా చేసుకొని ఆయన చేశారు. ఆయన మాటలు నమ్మారు యువత. ప్రధానంగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి అంతటి విజయం దక్కటంలో యువత చాలా కీలక పాత్ర పోషించారు. దానికి ప్రధానంగా దోహదం చేసింది కూడా ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఒక 22 ఏళ్ళు వయసులో చిన్నవాడు కావడంతో ఈ కొత్త జనరేషన్ యువత జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువగా ఓన్ చేసుకున్నారు. కానీ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత ఒక్క వాగ్దానం కూడా నెరవేరిన పరిస్థితుల్లో ఒక నైరాశ్యంలో యువత మునిగిపోతా ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో 2023 జనవరి 27 లోకేష్ ద్వారా యోగళం అని చెప్పని ఒక పాదయాత్ర అదే యువతను టార్గెట్గా చేసుకొని, అంటే ఏ యువత అయితే జగన్మోహన్ రెడ్డి వెనక ర్యాలీ అయ్యి జగన్మోహన్ రెడ్డి గెలుపుకు దోహదం చేశారో, ఏ యువత అయితే నైరాశ్యంలో మునిగిపోతా ఉన్నారో ఆ యువతనే టార్గెట్ చేసి లోకేష్ కూడా యోగళం అని పాదయాత్ర చేయటం మొదలుపెట్టాడు. చేస్తూ మొట్టమొదటగా తన నోటి నుంచి మాకు గనక అధికారం దక్కితే 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తానని ఒక వాగ్దానం చేశారు. దాన్నే ఎన్డీఏ కూటమి కూడా తమ మేనిఫెస్టోలో ప్రధానంగా పొందుపరిచారు. 20 లక్షల ఉద్యోగ కల్పన చేయాలి అని అంటే ప్రధానంగా కనీస మాత్రంగా 30 లక్షల కోట్ల పెట్టుబడులు సాధించగలిగితేనే 20 లక్షల ఉద్యోగ కల్పన అనేది సాధ్యం అవుద్ది. అది మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ అయినా, ఐటీ సెక్టర్ అయినా, ఐటీ ఎనేబుల్డ్ అయినా, లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా ప్రస్తావించే లాజిస్టిక్ హబ్గా రూపకల్పన చేసిన మరి 30 లక్షల పెట్టుబడులు సాధించటం అని అంటే 5 సంవత్సరాల టెన్యూర్లో చిన్న ఇష్యూ కాదు. ఎందుకంటే ఒక 5 సంవత్సరాల టెన్యూర్లో 20 లక్షల ప్రత్యక్షోపాధి సాధించగలగడం కూడా చిన్న ఇష్యూ కాదు. కారణం ఏంటి అంటే 20 లక్షల ప్రత్యక్ష ఉపాధి కనుక సాధించగలిగిన పక్షంలో దాని మీద డిపెండెంట్ ఎకానమీ అంటాం. ఇంకొక 50-60 లక్షల పరోక్ష ఉపాధి దక్కుద్ది. ఇప్పుడు ఆల్రెడీ పొందుతున్న ఉపాధికి అదనంగా
ఇంకొక 70-80 లక్షల మందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపాధి అవకాశాలు కనుక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక 5 సంవత్సరాల టెన్యూర్లో ఆ రాష్ట్ర ప్రజలకి అష్యూర్ చేయగలిగితే డెఫినెట్గా దాని ఇంపాక్టు మార్కెట్ పొటెన్షియాలిటీ పెరుగుద్ది, మార్కెట్ అవకాశాలు పెరుగుతాయి, వీటికి తోడు వెల్త్ జనరేషన్ జరుగుద్ది, గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూస్ పెరుగుతాయి. గవర్నమెంట్కి ట్యాక్స్ రెవెన్యూస్ పెరిగే కొంది మనం ఇందాక మాట్లాడుకున్న ఆర్థిక విధ్వంసం నుంచి బయటపడటానికి ఆస్కారం ఉంటుంది. మరింత మెరుగ్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి నిధులు కేటాయించుకోగలుగుతారు, మరింత వెల్ఫేర్ని కూడా సమర్థంగా ప్రభుత్వం అందించగలుగుతుంది. కాబట్టి ఏంటంటే అన్నిటికీ కూడా ఒక తారక మంత్రం లాగా, సర్వరోగ నివారణ లాగా ఇవాళ ఉపయోగపడుతున్నది వీలైనంత ఎక్కువ పెట్టుబడులు రప్పించుకోవాలి. ఆ పెట్టుబడులు రప్పించుకోవాలి అని అంటే అదేమి అంటే పాతాళ భైరవి విగ్రహం చేతికి దొరికి దాన్ని తల మీద తాకించుకొని కోరికలు కోరుకుంటే సాధ్యపడేది కాదు. ప్రభుత్వం మెరుగైన పాలసీస్ని అడాప్ట్ చేసుకోవాలి, సమర్థవంతమైన పాలన అందించాలి, సమర్థవంతమైన అధికార యంత్రాంగాన్ని అందుబాటులో ఉంచుకోవాలి. వీటికి తోడు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర బ్రాండింగ్ ప్రమోట్ చేసుకోవాలి. దానికి అనుగుణంగానే మనం గతంలో చూసేవాళ్ళం. మనం గత సంవత్సర కాలంలో లోకేష్ 2-3 సార్లు చెప్పబెట్టకుండా యుఎస్ పర్యటన చేసినప్పుడు ఎందుకు ఇతను ఇంత సీక్రెట్ గా అమెరికా పర్యటన చేస్తున్నాడని చెప్పని కూడా రకరకాల స్పెక్యులేషన్స్. అంటే ఇక్కడ మిగిలిన పాలనా వ్యవస్థ అంతా పాలనలో ఎంగేజ్ అయి ఉంటే తనేదో తన పర్సనల్ లైఫ్ ఎంజాయ్ చేయడానికి వెళ్తున్నాడు అన్నట్టుగా కూడా స్పెక్యులేషన్స్ వచ్చాయి. కానీ వాస్తవ రూపంగా ఈ గూగుల్ డేటా సెంటర్ మెటీరియలైజ్ అయిన తర్వాత కానీ తను ఎందుకు యుఎస్ పర్యటనకి వెళ్ళింది మనకు అర్థం కాల. తర్వాత రీసెంట్గా తన కొడుకు చెస్లో ఫాస్టెస్ట్ చెస్మేట్ గా తనకు ఒక ప్రపంచ రికార్డు సాధించాడు అని చెప్పని యూకేలో దాని అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా తన ఫ్యామిలీ అక్కడికి అటెండ్ అయిన సందర్భంగా స్వామికార్యంతో పాటు స్వకార్యంతో పాటు స్వామికార్యం కూడా నెరవేర్చుకుంటా ఒక 2-3 రోజులు అక్కడే స్పెండ్ చేసి అక్కడ పారిశ్రామికవేత్తలందరితో కూడా ఇంటరాక్ట్ అయి రావడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఇరువురు కూడా సింగపూర్ పర్యటించి అక్కడ పారిశ్రామికవేత్తలందరితో కూడా మాట్లాడటం జరిగింది. ఆ పర్యటనలో భాగంగానే నారాయణ గారు కూడా ఆ పర్యటన కొనసాగింపుగా వీళ్ళు భారతదేశానికి తిరిగి వచ్చినా కూడా నారాయణ గారు ఇంకొక 2-3 దేశాల్లో కూడా పర్యటించడం. దక్షిణ కొరియా కన్నా ముందు సింగపూర్ పర్యటనకి కొనసాగింపుగా మలేషియా, ఇండోనేషియా లాంటి దేశాల్లో కూడా పర్యటించి రావడం జరిగింది. ఆ తర్వాత రీసెంట్ గా నారాయణ గారు, బీసీ జనార్దన్ రెడ్డి గారు దక్షిణ కొరియాలో పర్యటించి వచ్చారు. అలాగే కొండపల్లి శ్రీనివాస్ గారు దావోస్ లో పర్యటించి వచ్చారు. ఇప్పుడు స్విట్జర్లాండ్ లో పర్యటిస్తా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు తిరిగి లోకేష్ గారు ఆస్ట్రేలియాలో పర్యటిస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు గల్ఫ్ పర్యటనకి ఈ రోజు దాదాపు 10 నుంచి 12 దేశాలు వచ్చాయి. మళ్ళీ పెట్టుబడులకు అవకాశం ఉన్నది. మళ్ళీ నవంబర్ మొదటి వారంలో చంద్రబాబు నాయుడు గారు యూకే పర్యటనకు వెళ్తా ఉన్నారు. అంటే నవంబర్ లో జరగబోతా ఉన్న 13, 14, 15, 16 తారీఖులో జరగబోతున్న సిఏ కన్వెన్షన్ ని రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది, దానికి కావాల్సిన భూమికను సిద్ధం చేసుకోవటం కోసం వివిధ దేశాల్లో స్వయంగా వాళ్లే పర్యటించి అక్కడ పారిశ్రామికవేత్తలకి రాష్ట్రాన్ని పరిచయం చేయటం, రాష్ట్ర ప్రభుత్వ పాలసీస్ని పరిచయం చేయటం, రాష్ట్రంలో ఉన్న వనరులను పరిచయం చేయటం, రాష్ట్రంలో ఆల్రెడీ ఇప్పటికీ ఏ సంస్థలు గ్రౌండింగ్ అయ్యాయి అనే అంశాలని వాళ్ళకి పరిచయం చేయడం ద్వారా మరింత పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నారు. అంటే 100% తాము చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పన అనే వాగ్దానాన్ని నెరవేర్చుకునే దిశగా ఈ 16 నెలల 10 రోజులు ఈ రోజుకి ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసి ఈ 16 నెలల 10 రోజుల్లో ఇప్పటికే సుమారుగా 10.5 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు ఖరారు చేసుకున్నారు. వాటి ద్వారా ఒక 5-6 లక్షల ఉపాధి కల్పన ఇప్పటికే అష్యూర్ చేసుకోగలిగారు. అంటే ఇవన్నీ గ్రౌండింగ్ అయ్యి ప్రాపర్ గా ఆపరేషన్స్ లోకి వచ్చి ఉపాధి కల్పన జరగడానికి ఇంకొంచెం టైం పట్టొచ్చు. కానీ జనరల్ గా ఏంటంటే మనకి ఏ పారిశ్రామిక సదస్సులు జరిగినా అక్కడ జరిగే ఒప్పందాల్లో అట్లీస్ట్ 25 to 30% మెటీరియలైజ్ అయినా కూడా చాలా గొప్ప సక్సెస్ గా మనం చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అంటే ఏ అయితే సీరియస్ ప్రపోజల్స్ ఉంటాయో, ఎవరైతే నిజంగా రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడతా ఉన్నారో వాళ్ళతోటి ఒప్పందాలు చేసుకుంటా ఉన్నారు. అలా ఒప్పందాలు చేసుకున్న వాటిని కూడా ఇమ్మీడియట్ గా SIPBలో సమావేశాల్లో వాటిని క్లియర్ చేస్తా ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన ఎలకేషన్స్ అన్ని చేస్తా ఉన్నారు. కేబినెట్ నుంచి కూడా అప్రూవల్ ఇస్తా ఉన్నారు. అదే సందర్భంలో అంటే ఏ ప్రతిపాదన ప్రభుత్వం దగ్గరికి వచ్చినప్పుడు అది గ్రౌండింగ్ అవ్వటానికి కావాల్సిన భూమిక ప్రభుత్వ పరంగా సిద్ధం చేస్తా ఉన్నారు. ఇది
అంటే 100% పారిశ్రామిక వర్గాల్లో కూడా ప్రభుత్వ పనితీరు పట్ల ఒక నమ్మకం కలిగిస్తా ఉంటది. ప్రభుత్వ పరంగా అనుమతులన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, అదే కారణం. ఇప్పుడు మీకు ఒక అంశం చెప్తాను నేను. ఇప్పుడు విభజన జరిగిన రాష్ట్రంలో మొట్టమొదటిగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజుల్లో అప్పటికి హైదరాబాద్ తప్పితే అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ ఎనేబుల్డ్ అంటే హైదరాబాద్ మాత్రం మనకు తెలుసు. అటువంటి స్థితి నుంచి విభజన జరిగిన రాష్ట్రంలో హెచ్సిఎల్ లాంటి సంస్థ నాడార్ గారు ఇక్కడ సంస్థ ఏర్పాటు చేయాలని చెప్పని సంకల్పించినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో ఆయన గన్నవరం ఎయిర్పోర్ట్ కు వస్తే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఒక పెట్టుబడిదారుని ఎయిర్పోర్ట్ కి వెళ్లి రిసీవ్ చేసుకున్నారు. మళ్ళీ తిరిగి ఆయన ఎయిర్పోర్ట్ లో డ్రాప్ చేశారు. అదే సందర్భంలో ఆ సంస్థకు సంబంధించిన అనుమతులన్నీ తీసుకుని నాటి ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు వాళ్ళ ప్రధాన కార్యాలయానికి వెళ్ళి అంటే ఆ అనుమతులన్నీ ఇచ్చి రావడం జరిగింది. అంటే ఇవాళ నాడార్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు, కానీ నాడార్ గారు వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టించుకోవాల్సిన అవసరం రాష్ట్రానికి ఉంది. కాబట్టి ఇవాళ నటరాజన్ చంద్రశేఖరన్ గారితో అయినా ముఖేష్ అంబానీ గారు వంటి వాళ్ళతోటి ఈ మధ్యకాలంలో కన్వెన్షన్ కట్టెల సందర్భంగా ఢిల్లీ వెళ్లి చంద్రబాబు నాయుడు గారు సమావేశం పెట్టి అక్కడ పారిశ్రామికవేత్తలను మొబిలైజ్ చేశారు. అలాగే లోకేష్ గారు ముంబై వెళ్ళడం జరిగింది. కాబట్టి ఏంటంటే ప్రభుత్వ సీరియస్నెస్ ని తెలియజేస్తా ఉంది. అదే సందర్భంలో ప్రభుత్వ సీరియస్నెస్ పట్ల డెఫినెట్ గా ఆయా రంగాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలు కూడా రెస్పాండ్ అవుతారు. కారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న సుదీర్ఘ తీర ప్రాంతం కానీ, ఇక్కడ ఉన్న మినరల్ వెల్త్ కానీ, ఇక్కడ ఉన్న రోడ్ కనెక్టివిటీ, హైవే కనెక్టివిటీ గురించి అందరికీ తెలుసు. రైల్ కనెక్టివిటీ, పోర్ట్ కనెక్టివిటీ, ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ గురించి అవగాహన ఉంది. పవర్ అవైలబిలిటీ ఉంది, వాటర్ అవైలబిలిటీ ఉంది, భూమి అందుబాటులో ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా స్పందించే పాలకులు అందుబాటులో ఉన్నారు. వీటిని ప్రాపర్ గా ప్రమోట్ చేసుకోగలిగితే 2024 ఎన్నికలకు ముందు చేసిన 20 లక్షల ఉద్యోగ కల్పన వాగ్దానం అనేది నాటికి పెద్ద సమస్య కాదు. ఇంకా ఇవాళ విశాఖపట్నంలోనే ఈ 2029 నాటికి 5 లక్షల ఐటీ ఎనేబుల్డ్ జాబ్లు క్రియేట్ చేయగలుగుతామని చెప్పని చేస్తున్న వాగ్దానం 100% ఒక గేమ్ చేంజర్ కాబోతుంది అనేది వాస్తవం అండి. రైట్. ఆల్రెడీ నల్లమోతు చక్రవర్తి గారు కూడా ఉన్నారు. రాజేష్ గారు, నల్లమోతు చక్రవర్తి గారు నమస్తే సార్. నమస్కారం సతీష్ గారు, బాగున్నారా? బాగున్నాను సార్, థ్యాంక్ యూ. నల్లమోతు చక్రవర్తి గారు, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం వచ్చింది, హామీల అమలు ఇవన్నీ జరుగుతున్నాయి. ఎప్పట్లాగే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కానీ ఎప్పట్లాగే ఆ రాజకీయాలు అలాగే నడుస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు అత్యంత కీలకమైనది కూటమి ప్రభుత్వానికి పెట్టుబడులు ఆకర్షణ, పెట్టుబడులు తేవటం. అలాగే ఇందాక రాజేష్ గారు ప్రస్తావించినట్టుగా యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న ఒక ప్రధానమైన హామీని నెరవేర్చడం. దాని అన్నిటికీ మూలం పెట్టుబడులు తీసుకురావటం. ఆల్రెడీ మంత్రి నారా లోకేష్ ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నారా లోకేష్ గారు కలిసి గతంలో కొన్ని దేశాల పర్యటనలకు వెళ్లారు. అలాగే మంత్రులు బృందాలుగా విడిపోయి, అందరూ ఒకేసారి వెళ్ళటం కుదరదు కాబట్టి బృందాలుగా విడిపోయి అన్ని దేశాలు పర్యటించి అవకాశం ఉన్న చోట పెట్టుబడులను ఆకర్షించే పనిలో ఉన్నారు. వెళ్ళండి గుడ్ ప్రభుత్వం చేస్తున్న పని. నా ప్రశ్న ఏంటంటే, విశాఖ పెట్టుబడుల సదస్సు అత్యంత కీలకమైంది కాబట్టి ఎప్పుడైనా పెట్టుబడుల సదస్సుకు సంబంధించి పెట్టుబడిదారులు రావటము, ఎంఓఏలు కుదుర్చుకోవటం అనేది ఒక ఎత్తు అయితే, ఎన్ని గ్రౌండ్ అవుతున్నాయనేది అత్యంత కీలకం. ఈ విషయంలో మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి సార్? సో మీకు వైసీపీ ప్రభుత్వంలో కూడా ఇటువంటి వాగ్దానాలు, సమిట్లు చాలా జరిగాయి. అంటే వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వానికి ఉన్న తేడా మనం ఆల్రెడీ చూస్తున్నాం. మొన్న వచ్చిన గూగుల్ డేటా సెంటర్ పెట్టుబడి కానివ్వండి, ఇతర పెట్టుబడులు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే వచ్చిన పెట్టుబడులు కానీ, ఇట్స్ ఎ స్టెప్ ఇన్ ద రైట్ డైరెక్షన్. అంటే ఒక మంచి పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం సృష్టించడానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటాం, ఆహ్వానించిన విషయం. అయితే 20 లక్షలు 30 లక్షల ఉపాధి అవకాశాలు అనేది వస్తే చాలా గొప్ప విషయం. 2024-25లో 10,000 ఉద్యోగాలే వచ్చాయి. అయితే ఇప్పుడున్న ప్రభుత్వాన్ని 2024-25 ఆధారంగా మనం జడ్జి చేయకూడదు. ఎందుకంటే వచ్చిన సంవత్సరం పెట్టుబడులు రావటం, దాంతో పాటు లక్షల ఉద్యోగాలు రావటం అనేది అయ్యే పని కాదు. కాబట్టి దానికి కొంచెం టైం పడుతుంది, కాస్త ఓపికగా మనం చూడాలి. కాకపోతే ప్రయత్నాలు సరైన దిశలో జరుగుతున్నాయి కాబట్టి మనం హర్షించాల్సిన అవసరం ఉంది. అయితే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విదేశాలకు వెళ్లి పెట్టుబడిదారులతో కలిసినంత మాత్రాన పెట్టుబడులు రావు. కలవటం మూలంగా నాయకత్వం సరైన దిశలో ఆలోచిస్తుంది, పెట్టుబడులకు సహకరించే నాయకత్వం ఉందన్న సంకేతం మాత్రం చాలా స్పష్టంగా వెళ్తుంది. హౌవెవర్ ఒక సంస్థ ఒక 1000 కోట్లు 5,000 కోట్లు పెట్టుబడి పెట్టే ముందు వాళ్ళు చూసేది ఏంటంటే ఇక్కడ మౌలిక సదుపాయాలు ఎట్లా ఉన్నాయి,
పన్నులు తగ్గిస్తున్నారా? మీకు చిన్న ఉదాహరణ, ఒకప్పుడు ఐర్లాండ్ ఇంగ్లాండ్ కంటే చాలా వెనకబడ్డ దేశం. ఈరోజు ఇంగ్లాండ్ కంటే చాలా సంపన్న దేశం అయింది ఐర్లాండ్. కారణం ఏంటంటే కార్పొరేట్ పన్నులు బాగా తగ్గించారు. పన్నుల వాతావరణం ఆకర్షితంగా కావడంతో అన్ని కంపెనీలు వెళ్ళి అక్కడ హెడ్ క్వార్టర్స్ పెట్టుకున్నాయి. సో మన పన్ను వాతావరణం ఎట్లుంటుంది, మన ప్రభుత్వం మౌలిక సదుపాయాలు ఎట్లా కల్పిస్తుంది, మన దగ్గర ఉదాహరణకి ఇంధనం ధరలు ఎట్లా ఉన్నాయి, కరెంటు ధరలు ఎట్లా ఉన్నాయి, కరెంటు రిలయబుల్ గా ఉందా, ఇవి ఒక సంస్థ పెట్టుబడి పెట్టే ముందు బేరీజ్ వేసే విషయాలు. ఈ విషయంలో మరి ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుంది అనేది చూడాలి. విల్ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అండ్ యాజ్ యు నో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం కూడా ఉచితాలు అప్పుల్లో మునిగి ఉన్నారు. వాళ్ళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూపాయి ఆదాయం వస్తే 30 పైసలు జీతాలకు, 30 పైసలు వడ్డీలకు, 30 పైసలు ఉచితాలకు. అంటే జీతాలు, ఉచితాలు, వడ్డీలు మీకు బొటాబొట్టి మిగిలితే 5-10 పైసలు మిగులుతున్నాయి. వీటితో మరి మౌలిక సదుపాయాల సృష్టి ఎట్లా జరుగుతుంది అనేది మనం వేచి చూడాల్సిన విషయం. సో దే ఆర్ లాట్ ఆఫ్ ప్రాక్టికల్ లిమిటేషన్స్. అంటే చక్రవర్తి గారు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి వెళ్ళినా, మంత్రులు వెళ్ళినా, కరెక్ట్గా ఇందాక రాజశేఖర్ చెప్పినట్టుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, మన ఇమేజ్, మన బ్రాండ్ని చెప్పుకోవటం అనేది విధి. కానీ ఇప్పుడు మనకి లేటెస్ట్గా గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. అంటే అమెరికా తర్వాత ఒక బిగ్ డేటా సెంటర్ని ఇక్కడ వాళ్ళు ప్లాన్ చేయబోతున్నారు. ఇది ఎంతవరకు మనకు ఒక ప్లస్? అంటే గూగుల్ కూడా మా రాష్ట్రంలో ఇలాంటి ఒక బిగ్ సెంటర్ని పెట్టబోతుంది అన్నది ఈ ఆకర్షించే క్రమంలో ఎంతవరకు ఒక అసెట్గా ఉండొచ్చు? చాలా పెద్ద వార్త కదండి. మన రాష్ట్ర వార్త కాదు, జాతీయ వార్త కాదు, అది అంతర్జాతీయ వార్త. దట్ అగైన్ షోస్ ఈ ప్రభుత్వం తీసుకున్న సరైన నిర్ణయాలు పెట్టుబడి దిశగా. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ డెసిషన్. అయితే గూగుల్ డేటా సెంటర్ అనేది ఒక జస్ట్ స్టార్టింగ్ పాయింట్. ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ప్రపంచ చరిత్రలో ఎప్పుడు ఇంత భారీ ఎత్తున పెట్టుబడులు ఒక టెక్నాలజీ మీద రావడం అనేది మనం చూడలేదు. ఇట్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ సీయింగ్. దాదాపు $500 బిలియన్ పెట్టుబడి దీంట్లో పెట్టబోతున్నారు. దాంట్లో ఒక చిన్న భాగం భారతదేశానికి వచ్చినా కూడా చాలా లాభం వస్తుంది. ఆంధ్రప్రదేశ్కి వచ్చినా కూడా ఎన్నో ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయి. సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ గూగుల్. ఇప్పుడు గూగుల్ గనక సాక్షిగా వచ్చి పెట్టుబడి పెట్టి డేటా సెంటర్ నడపాలంటే మైక్రోసాఫ్ట్ భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేస్తుంది, యాపిల్ భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేస్తుంది, అమెజాన్ భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేస్తుంది, ఫేస్బుక్ ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ 5 ముఖ్యమైన కంపెనీలు, గూగుల్ తో సహా నేను చెప్పిన 4. సో వాళ్ళు కూడా ఇక్కడ పెట్టే అవకాశాలు ఉంటాయి. బికాజ్ వాళ్ళు డైవర్సిఫికేషన్ చూస్తారు. అన్ని ఒక దగ్గర పెట్టకుండా వివిధ దేశాల్లో పెట్టే ఉపయోగం వాళ్ళకు కూడా. సో ఐ థింక్ ఇది తప్పకుండా ఆహ్వానించాల్సిన విషయం. కాకపోతే దీంట్లో ఇతర ప్రతిపక్ష పార్టీలు గొడవ చేస్తున్నాయి కాబట్టి కాస్త పారదర్శకంగా ఒప్పందంలో ఏముందో కాస్త ప్రభుత్వం ప్రజలతో పంచుకుంటే ఈ అపోహలు చాలా తొలగిపోతాయి. ఇది కరెంటుకు సంబంధించిన అపోహలు కానీ, భూమికి సంబంధించిన అపోహలు కానీ, విద్యుత్తుకు, నీళ్లకు సంబంధించిన అపోహలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి తొలగాలంటే ప్రభుత్వం కాస్త పారదర్శకంగా ఉండాలి. ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఉండట్లేదు, అది సమస్య. ఓకే, రైట్. థ్యాంక్ యూ చక్రవర్తి గారు. మీ విలువైన సమయం 10 టీవీ కేటాయించారు. ఖచ్చితంగా అంటే ఇమేజ్ని పెంపొందించడంలో గూగుల్ డేటా సెంటర్ ఇవన్నీ పనికొస్తాయని అంటున్నారు. నేను ఇందాకలు అడిగిందే, ఎందుకంటే మీరు కూడా ఇందాకలు అన్నారు, మనం ఎన్ని పెట్టుబడులు పెట్టారనేది ఒక ఎత్తు, అందులో కనీసం ఒక 25% అయినా అవ్వటం అనేది ఒక బిగ్ అచీవ్మెంట్ అని. ప్రయత్నాలు అయితే చేయాలి, ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి, ప్రయత్నాలు జరుగుతూ ఉండాలి, ఆ విషయంలో రెండో అభిప్రాయం లేదు. కానీ మీరు ఆల్రెడీ హామీ ఇచ్చున్నారన్నది అంశం ఒకటి, రెండోది ఎంత గ్రౌండ్ చేస్తున్నారు, పెర్ఫెక్ట్గా ఒడిసి పట్టుకుంటున్నారు అనేది రెండోది. మీ అంచనా ఏంటి? విశాఖలో జరిగే నవంబర్ 13, 14, 15, 16 తేదీలో జరిగే ఈ భాగస్వామ్య సదస్సుకి మీ అంచనా ఏంటి? ఎంతవరకు మనకు పెట్టుబడులు ఆకర్షించవచ్చు? ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ కూడా వస్తున్నారు కాబట్టి విదేశీ కాకుండా స్వదేశీ పెట్టుబడిదారులు కూడా క్యూ కట్టే ఛాన్సెస్ ఉన్నాయా? అంటే మొన్న వాస్తవంగా అమరావతిలో నటరాజన్ చంద్రశేఖర్ గారు టీసీఎస్ అధినేత చంద్రబాబు నాయుడు గారిని కలవడం జరిగింది. వారు కలిసినప్పుడు జరిగిన చర్చల అంటే మనకు వచ్చిన సమాచారం ఏంటి అంటే, రేపు విశాఖపట్నంలో టీసీఎస్ క్యాంపస్ ప్రారంభోత్సవ వేదిక నుంచి టీసీఎస్ కూడా సుమారుగా 1,00,000 కోట్ల రూపాయలతో ఒక డేటా సెంటర్ విశాఖపట్నంలో ప్రతిపాదిస్తున్నట్టుగా వార్తలు వింటున్నాం మనం. ఇవి మొన్న లోకేష్ గారు కూడా నవంబర్లో జరిగే సిఏఏ కన్వెన్షన్ లో చాలా ఆశ్చర్యకరమైన ప్రకటనలు రాబోతున్నాయని చెప్పడం కూడా జరిగింది. మొన్న లోకేష్ గారు కూడా మెటాకి సంబంధించిన అండర్ సీ వాటర్ కేబుల్ గ్రౌండింగ్ స్టేషన్ విశాఖపట్నంలో వాళ్ళ వైపు నుంచి ప్రకటన రాబోతుందని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మన చక్రవర్తి గారు చెప్పినట్టుగా
ఎస్ మైక్రోసాఫ్ట్ కానీ యాపిల్ కానీ అమెజాన్ కానీ మెటా కానీ వీళ్ళందరూ చాలా పెద్ద ప్లేయర్స్ ఇవాళ. అవును. ఇప్పుడు మనకందరికి మొన్న గూగుల్ డేటా సెంటర్ కి సంబంధించి ఢిల్లీలో 14వ తారీఖు రోజు ఈ ఒప్పందం ఖరారు ఉదయం పూట వరకు మనకందరికి ఉన్న సమాచారం డేటా సెంటర్ మీద $10 బిలియన్ ఇన్వెస్ట్ చేయబోతున్నారు. 87,500 కోట్లు అనుకున్నారు. కానీ ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళు లార్జెస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ని కూడా కలుపుకొని, అంటే అదర్ దాన్ డేటా సెంటర్ తో పాటుగా $15 బిలియన్ ప్రతిపాదన రావడం జరిగింది. కాబట్టి ఏంటంటే నేను అనుకోవటం ప్రభుత్వ పరంగా కొంత కాన్ఫిడెన్షియాలిటీ మెయింటైన్ చేస్తున్నారు. రైట్. అంటే దానికి ప్రధాన కారణం కూడా మనం ఇందాకే మాట్లాడుకున్నట్టుగా లోకేష్ గారు 2-3 సార్లు అమెరికా పర్యటనకు వెళ్ళొచ్చినా కూడా ఎందుకు వెళ్ళొచ్చారు, ఎవరితో మాట్లాడుతున్నారు అనేది వాళ్ళు దాన్ని రహస్యంగా నట్టిపెట్టారు. కారణం ఏంటి అంటే ఇప్పుడున్న ఒక ఆరోగ్యకర పోటీ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల మధ్య పెట్టుబడుల సాధనకి పోటీ పడతా ఉన్నారు. అదే సందర్భంలో అమెరికా దాటి ఒక దేశాన్ని వాళ్ళు చూజ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు వివిధ దేశాల మధ్య కూడా పోటీ ఉంటుంది. గూగుల్ ని మా దేశానికి రప్పించుకోవాలి అనే ప్రయత్నంలో చాలా దేశాలు కూడా పోటీ పడతాయి. అటువంటిప్పుడు గూగుల్ నుంచి వాళ్ళు అమెరికా దాటి ఒక పెట్టుబడి పెట్టాలి అనుకుంటున్నారనే సమాచారం వీళ్ళకి అందినప్పుడు దాన్ని సుసాధ్యం చేసుకునే ప్రాసెస్ లో కొంత కాన్ఫిడెన్షియాలిటీ ఎలా అయితే మెయింటైన్ చేశారో రేపు నవంబర్ 2వ వారంలో జరిగే 2-3 వారాల్లో జరిగే విశాఖపట్నం సిఏఏ కన్వెన్షన్ లో ఇంకా చాలా బ్లాస్టింగ్ న్యూస్లే ఉంటాయి. వాటిలో ప్రధానంగా వచ్చేటప్పటికి రాయలసీమ ప్రాంతంలో ప్రతిపాదిస్తున్న ఏరోస్పేస్ కి సంబంధించి కూడా చాలా ఆశ్చర్యకరమైన ప్రకటన రావడానికి ఆస్కారం ఉంది. ఇప్పటికే మనం చూసాం చాలా మేజర్, మనం గతంలో ఇప్పుడు చక్రవర్తి గారు అన్నట్టుగా ఒక 1000 కోట్లు 5,000 కోట్లు అనేది చాలా భారీ పెట్టుబడిగా పరిగణించేవాళ్ళం. అటువంటి స్థితి నుంచి వాళ్ళ 1,85,000 కోట్ల రూపాయల గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ ఎన్టీపీసీ వాళ్ళ ద్వారా, అలాగే వాళ్ళ 1,61,000 కోట్ల రూపాయల ఆర్సెలర్ మెటల్ వాళ్ళ క్యాప్టివ్ పోర్ట్ తో కూడా కలుపుకొని, అలాగే బీపీసీఎల్ రిఫైనరీ 95,000 కోట్లు, రిలయన్స్ వాళ్ళది బయోమాస్ ప్రాజెక్టు అంటే వాళ్ళు 500 ఒక్కొక్కటి 130 కోట్లు ఖరీదు చేసి 500 బయోమాస్ యూనిట్లు ఎస్టాబ్లిష్ చేస్తామని చేస్తున్న ప్రతిపాదన. అంటే ఇవి మనం ఎప్పుడు ఇంత వాల్యూమ్ మనం ఊహించింది కాదు. గత టెన్యూర్ లో 2014-19 మధ్య కాలంలో ఆనాటికి అంటే అతి పెద్ద ఎఫ్డిఏ అనుకున్నాం కియా, భారతదేశంలోకి వచ్చిన అతి పెద్ద ఎఫ్డిఏ కియా ఆంధ్రప్రదేశ్ లో గ్రౌండింగ్ అయింది అనుకున్నాం మనం. ఇవాళ చూస్తే లక్షల కోట్ల ప్రతిపాదనలు వస్తా ఉన్నాయి. కాబట్టి ఇవాళ ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్థలు వాళ్ళు పెద్ద పెద్ద భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధపడతా ఉన్నప్పుడు దాన్ని అందిపుచ్చుకోవడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇవాళ భారతదేశంలో ఇక్కడ ఆ సంస్థలకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మనకి మన అవసరాల రీత్యా, మన యువత అవసరాల రీత్యా, మన రాష్ట్ర స్థితిగతుల రీత్యా మనం దాన్ని వీలైనంత ఎక్కువగా అందిపుచ్చుకోవాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయడాన్ని ఏ విధంగా మనమే చెప్తాం కదా, అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు. అటువంటిప్పుడు మన రాష్ట్ర అవసరాల రీత్యా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేసుకోవటం ఏ తప్పు లేదు. కారణం ఏంటి అంటే ఇవాళ మన చుట్టూ ఉన్న అభివృద్ధి చెందిన రాష్ట్రాలు తెలంగాణ గానీ, తమిళనాడు గానీ, కర్ణాటక మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. ఇవాళ ఈ 3 రాష్ట్రాలతో పోల్చి చూసుకున్నప్పుడు ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా చూసుకున్నా గానీ, కొనుగోలు శక్తి పరంగా చూసుకున్నా మిగిలిన రాష్ట్రాలతో పోల్చి చూసుకున్నప్పుడు స్థాయిలో ఉంది. మరి అటువంటిప్పుడు తాను కూడా సగర్వంగా అభివృద్ధి చెందిన రాష్ట్రాల సరసన తన 5 కోట్ల మంది ప్రజలను కూడా తలెత్తుకొని నిలపాల్సిన బాధ్యత పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఆ నమ్మకంతో ప్రజలు ఆయనకి అంతటి మ్యాండేట్ ఇచ్చారు. ఆ విధమైన అష్యూరెన్సే చేశారు. ఆ అష్యూరెన్స్ వాళ్ళ గెలుపులో కూడా ఒక గేమ్ చేంజర్ గా మారింది. కాబట్టి కానీ మీరు అన్నట్టుగా అష్యూరెన్స్ నిలబెట్టుకునేది ఇప్పుడు కీలకం. ఆ అష్యూరెన్స్ నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇవాళ 17వ నెల గడుస్తుంది, రేపు నవంబర్ 12వ తారీఖు. ఆ తర్వాత బిగిన్ అయ్యే వారంలో ఈ పెట్టుబడిదారుల సదస్సు జరగబోతా ఉంది. కాబట్టి మిగిలిన 43 నెలల్లో వాళ్ళు ఏ విధంగా పరిపాలన అందించబోతున్నారంటానికి ఒక గేమ్ చేంజర్ గా నవంబర్ 2వ వారంలో జరిగే పెట్టుబడిదారుల సదస్సు ఉపయోగపడబోతుంది అనేది వాస్తవం. రైట్. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ చక్రవర్తి గారు. ఇక్కడ ఒక విషయం అయితే మనం గుర్తుపెట్టుకోవాలి, రాజకీయాలు ఎలా ఉన్నా ఫైనల్ గా ఆంధ్రప్రదేశ్ కి ఏం జరుగుతుంది అనేది మనకి మెయిన్ మోటో అనేది కావాలి. అవునండి, పాలకులు మారచ్చు కానీ ప్రభుత్వాలు శాశ్వతం అనేది ఎప్పుడో చెప్పిన మాట, అది ఇప్పుడు కూడా మనం అట్రిబ్యూట్ చేసుకోవాలి. ఖచ్చితంగా ఈ ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవ్వాలి. ఆంధ్రప్రదేశ్కు భారీగా పెట్టుబడులు రావాలి, దాని ద్వారా ఉపాధి అవకాశాలు పెరగాలి అన్నది పెర్ క్యాపిటల్ ఇన్కమ్ కానీ అన్ని రకాలుగా గతంలో అక్షరక్రమంలో ఆంధ్రప్రదేశ్ మొదట్లో ఉన్నట్టు
అభివృద్ధి క్రమంలో కూడా ముందు స్థానంలో ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం రాజేష్ గారు. ఖచ్చితంగా ఆ సదస్సు రోజు కూడా మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఆ రోజు. ఎందుకంటే ఒక షాకింగ్ ప్రకటనలు కూడా ఉండబోతున్నాయని మంత్రి నారా లోకేష్ చెప్పారు కాబట్టి, మీరు ఒకటి లీక్ ఇచ్చారు, ఇంకా చాలా ఉండబోతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వాటి ఇంపాక్ట్స్ ఏంటి, ఎలా జరగబోతుంది అనేది కూడా మీతో పాటు నిపుణులతో మనం ఇన్ డీటెయిల్గా మళ్ళీ మాట్లాడుకుందాం. ఇది ఆంధ్రప్రదేశ్ పెట్టుబడుల వేటపై 10 టీవీ లంచ్ అవుట్ డిబేట్.